హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐడియా టోకెన్ రూ. 100 నుంచి ప్రెజెంట్ రేట్ రూ. 125 అయింది. అంటే సెమీ యాక్టివ్ కమ్యూనిటీ పెరిగే కొద్దీ ఐడియా టోకెన్ ఆటోమేటిక్గా రేట్ పెరుగుతూనే ఉంటుంది. డిపెండ్ ఆన్ కమ్యూనిటీ సెమీ యాక్టివ్ మెంబర్స్ ఆల్గరిథం మోడల్ ప్రకారము ఇది కాయిన్ రేట్ పెరిగే అవకాశం ఉంది. అందుకని రూ. 125 ప్రెజెంట్ రేట్. డైలీ మైనింగ్ చేస్తే రూ. 250 వర్త్ ఆఫ్ టోకన్స్ ఐడియా వస్తాయి. కాబట్టి మనము ఎర్లీగా ఎంత తొందరగా టీమ్ చేసుకొని మనము రిజిస్టర్ చేసుకొని మనం టీమ్ సెమీ యాక్టివ్ చేసుకొని టీమ్ చేసుకుంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది. రాను రేటు పెరిగే కొద్దీ ఇప్పుడు రూ. 125 అయింది కదండి. 2 కాయిన్స్ డైలీ మైనింగ్ ద్వారా వస్తాయి. రేట్ పెరిగే కొద్దీ కాయిన్స్ మనకు తక్కువ వస్తాయి. అంటే డైలీ మైనింగ్ కాయిన్స్ వర్త్ ఆఫ్ 250 కాబట్టి ఎర్లీగా ఎవరు రిఫర్ చేసుకొని టీమ్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువలన ఎర్లీగా బిగ్ టీమ్ చేసుకున్నందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సహజంగా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్, ఈ ఐడియా టోకన్స్లు ఎలా వాడుకోవాలి. కంపెనీ వాళ్ళు బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఐడియా టోకన్స్ను మనము 4 రకాలుగా వాడుకోవచ్చు. ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మేకే బిడ్ ఆప్షన్ కానీ ఎమర్జెన్సీ బిడ్ ఆప్షన్ కానీ మన టోకన్స్ను మన ఐడిలో ఓపెన్ చేసి చేసుకోవచ్చు. మేకే బిడ్ ఆప్షన్లో మనము సెల్ రిక్వెస్ట్ పెడితే ఎవరైనా కావాల్సిన టోకన్స్ కావాలనుకున్నాడు మనకు రిక్వెస్ట్ ఇస్తారు. అప్పుడు మనకు 10 టోకన్స్ మనం వాళ్ళు సెండ్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మనము ఎవరినైనా రిఫర్ చేసినప్పుడు సెమీ యాక్టివ్ వాళ్ళ ఐడిని మనం చేస్తే వాళ్ళకు 10 టోకన్స్ సెండ్ చేసి అలా కూడా మనం కాయిన్స్ని వాళ్ళకు అమ్ముకోవచ్చు. ఇక రిఫర్ చేస్తాం కదా, ఫ్రీగా రిఫర్ చేసినప్పుడు వాళ్ళది ఐడి రెడ్లో ఇన్యాక్టివ్ ఉంటుంది. మనం 10 టోకన్స్ వాళ్ళు రిఫర్ చేసుకోవడానికి మనము వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ నుంచి మనం అమౌంట్ తీసుకొని వాళ్ళకి 10 టోకన్స్ ఇచ్చి వాళ్ళది ఎల్లో కలర్ సెమీ యాక్టివ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఐప్రో అనే కాయిన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి లాంచ్ చేయబోతున్నాడు. దాంట్లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ మన ఐడియా టోకన్స్ని ఇస్తూ సమ్ పర్సెంటేజ్ USDT ఇస్తే స్టేకింగ్ ప్రోగ్రామ్లోకి ఎంటర్ అయ్యి అది ఇన్కమ్ వేరేగా తీసుకోవచ్చు. అదొక ప్లాన్ వస్తుంది. థర్డ్ బెనిఫిట్. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే ఐమార్ట్ అని ఇండియా వైడ్లో ఈ కామర్స్తో టైఅప్ అయి ఐమార్ట్లో మన టోకన్స్ను వాడుకొని కొంతవరకు పర్సెంటేజ్ ఆఫ్ టోకన్స్ వాడుకొని కొంత పర్సెంటేజ్ ఆఫ్ INR ఇచ్చినందువల్ల ప్రోడక్ట్ కొనుక్కునే అవకాశం ఉంది. అది కూడా త్వరలో లాంచ్ అయిపోతున్నారు ఐమార్ట్. ఈ విధంగా 4 రకాలు వాడుకోవచ్చు అండి. మేకే బిడ్ ఆప్షన్ ఫస్ట్ పాయింట్, తర్వాత సెమీ యాక్టివ్ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఐప్రో అనే కాయిన్ లాంచ్ అయిపోతుంది, దానిలో వాడుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ ఐమార్ట్. ఇన్ని రకాలు 4 రకాల బెనిఫిట్స్ వస్తున్నాయని రాబోయే రోజుల్లో ఈ కాయిన్ రేటు పెరుగుతూ మనకు చాలా ఉపయోగం ఉంది. స్టార్టింగ్లో ఉన్న కాబట్టి ఎంత టీమ్ చేసుకున్న అంత బెనిఫిట్ ఉంటుంది. అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓన్లీ కాయిన్ ఉపయోగమే కాకుండా ఆటోపోల్ ఇన్కమ్ ఉంది, లెవెల్ ఇన్కమ్ ఉంది, యాక్టివ్ మెంబర్స్ ఇన్కమ్ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు మిస్ చేసుకోవద్దు. అతి తక్కువ అమౌంట్తో ఎక్కువ ఉపయోగాలు అనే ప్లాన్ నాకు తెలిసి. ఇంతేకాకుండా రూట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఐడియా ప్లాన్ బెస్ట్ ప్లాన్. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్తే. అంటే మీన్స్